యంగ్ అండ్ డైనమిక్ మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ వెండితెరపైకి వచ్చి దశాబ్దం పూర్తయింది. ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ కు ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలియజేశారు. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సాయి దుర్గ తేజ్ సామాజిక బాధ్యతతో మెలగడం సంతోషదాయకమన్నారు పవన్ కళ్యాణ్. సాయి దుర్గ తేజ్ గురువారం సాయంత్రం మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నటన పట్ల ఎంతో తపనతో ఎదుగుతూ వస్తున్నాడు సాయి తేజ్. నటుడిగా తొలి అడుగులు వేసినప్పటి నుంచి సహనటులు, సాంకేతిక నిపుణుల పట్ల ఎంత గౌరవ మర్యాదలతో ఉన్నాడో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాడన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తనకు ఎదురైన పరిస్థితి మరెవరికి రాకూడదనే ఆలోచనతో రోడ్ యాక్సిడెంట్స్ కు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరిలో అవేర్నెస్ కల్పిస్తున్నాడు. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడటంతో పాటు అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై బలంగా స్పందిస్తున్న తీరు సాయి దుర్గ తేజ్లోని సోషల్ రెస్పాన్సిబిలిటీని తెలియజేస్తోందన్నారు పవన్ కళ్యాణ్. ఇటీవలి విజయవాడలో జల విపత్తు సంభవించినప్పుడు కూడా సాయి దుర్గ తేజ్ ఎంతో బాధ్యతగా స్పందించాడన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు హీరో సాయి దుర్గ తేజ్. చిన్న మామయ్య ఆశీర్వాదం పొందటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. తన కెరియర్కు మామయ్య ఎల్లప్పుడూ మార్గదర్శిగా ఉన్నారన్నాడు. చిన్నతనం నుంచి మామయ్యతో తనకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైందన్నాడు. స్కూల్లో చదివేటప్పుడు టెన్నిస్ ఆడేవాడినన్నాడు హీరో సాయి దుర్గ తేజ్. ఆ సమయంలో ఒక టోర్నమెంట్లో ఓడిపోయానని, ఇక ఆడనని టెన్నిస్ రాకెట్ పక్కన పడేస్తే కళ్యాణ్ మామయ్య మోటివేట్ చేశారన్నాడు. ఇలా పవన్ కళ్యాణ్తో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు హీరో సాయి దుర్గ తేజ్.